Hi everyone. Now I'm going to explain SSC CHSL question paper. The boy who sat close him was his son. ఇక్కడ the boy who sat close him కాదు close to him or close by him అని తీసుకోవచ్చు. ఎర్రర్ సెకండ్ పార్ట్ లో ఉంది. When I returned, I felt a big cat brush aside me as I opened the door. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను, అలానే డోర్ ఓపెన్ చేసేసరికి ఏమైందంటే ఒక క్యాట్ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ పక్క నుంచి. ఈ సెంటెన్స్ లో వర్బ్స్ సీక్వెన్స్ ఉంది, అంటే వర్బ్స్ అబ్జర్వ్ చేస్తే కనుక రిటర్న్ పాస్ట్, బిగ్ క్యాట్ బ్రష్ ఇస్ ప్రెసెంట్ V1, ఓపెన్డ్ పాస్ట్. ఇక్కడ మూడు వర్బ్స్ ఉన్నాయి ఈ సెంటెన్స్ లో. ఈ త్రీ వర్బ్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ పాస్ట్, థర్డ్ వన్ పాస్ట్, కానీ ఇది ఒక్కటి మాత్రం ప్రెసెంట్ లో ఉంది. ఇక్కడ ఇది పాస్ట్ కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. బ్రష్డ్ అసైడ్ అని ఉండాలి, బ్రష్డ్ సైడ్ కాదు అసైడ్. Ever since Anita lost her job, she has done a dash but value in self-pity. జాబ్ కోల్పోయినప్పుడు అనిత ఏం చేసిందంటే ఒక్క పని మాత్రమే చేసింది, ఏంటి, బాధపడుతూ ఉన్నది, సెల్ఫ్ పిటీతోని బాధపడుతుంది. షీ హాస్ డన్ అన్న చెప్పడం జరిగింది, ఆమె ఏదో చేసింది. షీ హాస్ డన్ నన్, నో. షీ హాస్ డన్ నథింగ్ బట్, మేబీ. షీ హాస్ డన్ నో బట్, నెవర్ బట్. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్. షీ హాస్ డన్ నథింగ్ బట్. As I think back to my childhood, అంటే చైల్డ్హుడ్ గురించి ఆలోచించినప్పుడు ఐ డాష్ రీకాల్ ద ఫన్ సమ్మర్స్. ఫన్ పాజిటివ్ చెప్తున్నాడు. ఫన్ సమ్మర్స్ ని కనుక గుర్తు చేసుకుంటే, అంటే చైల్డ్హుడ్ గురించి ఆలోచిస్తే ఫన్ సమ్మర్స్ గుర్తుకొస్తుంటాయి అనమాట. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క ఫామ్ లో గడిపిన ఫన్ సమ్మర్స్ గురించి అతనికి గుర్తుకొస్తున్నాయి. విస్ట్ఫుల్లీ అంటే నాస్టాలజిక్ అన్న విస్ట్ఫుల్లీ అన్న సేమ్ మీనింగ్. ఏంటి అంటే లాంగింగ్ ఫర్ పాస్ట్. లాంగింగ్ ఫర్ పాస్ట్ అంటే పాస్టే బాగుండేది, బీటెక్ డేసే బాగుండేవి, డేస్ అస్సలు బాగాలేదు, జాబ్ సర్చింగ్ డేస్, స్కూల్ డేస్ బాగుండేది, ఇలా పాస్ట్ గురించి ఆ డేస్ మళ్ళీ వస్తే బాగుండదు అనుకునేదాన్ని విస్ట్ఫుల్లీ అంటాం. ఫిజికలీ అంటే ఫైనాన్షియలీ, మనీకి సంబంధించింది. హోప్ఫుల్లీ, ఆఫ్ఫుల్లీ అంటే బ్యాడ్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫన్ సమ్మర్స్ పాజిటివ్ చెప్తున్నాడు. సో ఆన్సర్ ఇస్ విస్ట్ఫుల్లీ. పిలేజ్, సెలెక్ట్ ద వర్డ్ సిమిలర్ ఇన్ మీనింగ్. పిలేజ్ అంటే దోచేసుకోవడం, ధ్వంసం చేసేసేయడం. స్టీల్, రాబ్ ఆర్ డ్యామేజ్ అనే మీనింగ్ వస్తుంది. ఒకరిని కొట్టి దోచేసుకోవడం, ఒక షిప్ ఉన్నా కానీ, ఒక ఇల్లు ఉన్నా కానీ ధ్వంసం చేసేసి మనుషులను దోచేసుకోవడం. బిక్వేత్ అంటే ఇన్హెరిటెన్స్, ఆస్తి సంక్రమించడం. ఫాదర్ నుంచి సన్ కి లేదా గ్రాండ్ పేరెంట్స్ నుంచి గ్రాండ్ సన్స్ కి ఆస్తి సంక్రమించే ప్రాసెస్ ని బిక్వేత్ అంటాం. రిలేటెడ్ వర్డ్ కాదు. కన్సైన్మెంట్ రిలేటెడ్ టు పార్సల్స్ ఆర్ అసైన్మెంట్ సంబంధించింది, నాట్ రిలేటెడ్. ఇంట్రెస్ట్ అంటే గివింగ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అప్పచెప్పేదాన్ని ఇంట్రెస్ట్ అంటాం. డెసిక్రేట్ అవుతుంది. డెసిక్రేట్ అంటే అపవిత్రం చేయడం, ధ్వంసం చేయడం. సో పిలేజ్, డెసిక్రేట్. క్లస్టర్ అంటే గ్రూప్. మనకి సిమిలర్ మీనింగే కావాలి. క్లస్టర్ మీన్స్ గ్రూప్. ఇండివిజువల్ ఆపోజిట్ మీనింగ్ అవుతుంది. అసెంబుల్ అంటే అన్ని ఒక దగ్గర చేసేదని అసెంబుల్ అంటాం. స్పెసిఫిక్ ఇండివిజువల్, సాలిటరీ అంటే లోన్లీ. సో ఫోర్త్ వన్, థర్డ్ వన్, ఫస్ట్ వన్ ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. సినోనిమ్ సెకండ్ వన్ అసెంబ్లేజ్. ర్యాంపార్ట్ అండ్ మనకు కావాల్సింది ఏంటి, ఆపోజిట్ మీనింగ్ కావాలి. ర్యాంపార్ట్ అంటే ఒక బిల్డింగ్ కి ఉండే కాంపౌండ్ వాల్ కానీ బౌండరీ కానీ ర్యాంపార్ట్ అంటాం. బ్యారికేడ్ సేమ్ మీనింగ్ అవుతుంది. ఫోర్ట్ అన్న సేమ్ మీనింగ్. ఎంబాంక్మెంట్ జస్ట్ ఎస్పెషల్లీ నదికి ఒడ్డుకు ఉండే ఏదన్నా బార్డర్ ని, ఆ బౌండరీని ఎంబాంక్మెంట్ అంటాం. డిచ్ అంటే గొయ్యి, వాటర్ ఉండే గొయ్యిని డిచ్ అంటాం. సో ఆపోజిట్ డిచ్ తీసుకోవచ్చు. ఇది బౌండరీ, ఇది ఇన్నర్. ఎపిడమిక్ కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ చాలా ఎక్కువగా వింటున్న వర్డ్ ఎపిడమిక్. ఎపిడమిక్ మీన్స్ వైడ్ స్ప్రెడ్ డిజీజ్, ఎ డిజీజ్ విచ్ స్ప్రెడ్స్ వైడ్లీ. కంటేజియస్ సిమిలర్ మీనింగ్, బాగా స్ప్రెడ్ అయ్యేది. ఎండమిక్ డిజీజ్ స్ప్రెడ్ అయ్యేది. లిమిటెడ్, నాట్. ఇన్ఫెక్షియస్ సేమ్ మీనింగ్. 1, 2, 4 సేమ్ మీనింగ్స్. డిజీజ్ స్ప్రెడ్ అయ్యే దాని గురించి చెప్తున్నాడు. థర్డ్ వన్ లిమిటెడ్ అంటే రెస్ట్రిక్ట్ చేయడం, ఆపోజిట్ మీనింగ్. టు హ్యావ్ ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్,
To have at one fingertips అంటే readily available. For example, I am very good at cooking అనుకోండి. I know all the recipes are at my fingertips. అన్ని రెసిపీస్ నా దగ్గర ఫింగర్ టిప్స్ లో మీరు అడగగానే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో టు బి వెరీ ఫాస్ట్ ఎట్ ద కీబోర్డ్, నో. టు బి అడ్రాయిట్ అంటే స్కిల్ఫుల్. టు బి అడ్రాయిట్ విత్ percussion, musical instrument, no. Recall of factual information at once, command, maybe. To be carefully note down the details, no. Recall factual information, it's one command. Ila nenu anagane naaku vachestunda information. So answer third one. Not have a clue అంటే ఏమి ఐడియా లేదు, దాని గురించి ఏమైనా ఐడియా ఉందంటే లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎ క్లూ అని చెప్పచ్చు. ఎక్స్ట్రీమ్లీ పూర్ రిలేటెడ్ కాదు. ఫెయిల్ ఎగ్జామినేషన్, నో. టు లూజ్ కాన్ఫిడెన్స్ అట్ ద లాస్ట్ మినిట్, నో. నాట్ నో అబౌట్ సంథింగ్, ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్. Since when a dash a business been so easy? Since when business అన్నాడు కాబట్టి సింగులర్ రావాలి, హ్యావ్ రాదు, హ్యాజ్ వస్తుంది. Since when has started a business been? No, already been అన్నాడు కాబట్టి ఇక్కడ B3 ఉండదు. హ్యావ్ రాదు, హ్యాజ్ వస్తుంది. ఓకే, సో since when has starting a business been so easy రావాలి. థర్డ్ ఆప్షన్. Those films dash made now, passive voice. Those films plural కాబట్టి was రాదు, is రాదు, directly being తీసుకోదు, simply third one. Those films are being made now. Present continuous passive voice. Protection of authority over someone. ఒక అథారిటీ అనమాట, వీళ్ళని నేను ప్రొటెక్ట్ చేస్తాననే అథారిటీని ఏమంటాం? ఆటోనామస్ మీన్స్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీ అంటాము, ఇది కాదు. టోటలేజ్, ఎస్ అయ్యే అవుతుంది. నాన్ అలైడ్ అంటే అలైడ్ కలిసి కట్టుగా లేదు అని చెప్పుకోవచ్చు. అనైడెడ్ అంటే వితౌట్ ఎనీ సపోర్ట్ ని అనైడెడ్ అంటాం. ఆన్సర్ ఇస్ ట్యూటిలేజ్. గార్డియన్ లాగా అని చెప్పుకోవచ్చు ట్యూటిలేజ్. ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్ థింకింగ్. ఆప్టిమిస్టిక్ ఇన్ అన్ అపరెంట్లీ డిఫికల్ట్ సిచ్యుయేషన్, కష్టకాలంలో కూడా పాజిటివ్ గా ఉండాడు. సాంగ్విన్ అంటే హోప్ఫుల్. ప్యాలిడ్ కలర్ గురించి మాట్లాడతాం, సో ఇది కాదు. పెసిమిస్టిక్ నెగటివ్ థింకింగ్, సో ఇది కూడా కలర్ గురించి. సాలో ఫీలింగ్ ఎక్స్ప్రెషన్. ఆన్సర్ ఇస్ సాంగ్విన్, ఆప్టిమిస్టిక్, హోప్ఫుల్ synonyms. Which of the following is the correctly spelt word? Actuation, no. Actation, no. Actuation, correct. ACTUATION, actuation. Moth eaten word. మాత్ అనేది ఒక పురుగు లాంటిది, ఆ పురుగు తినేయడం అనమాట. ఈఏటిఈఎన్ రావాలి. ఏటెన్ నో ఈఏటిఎన్. మాత్ ఈటెన్, 2 words తోని కంబైన్ అయిన వర్డ్ ఇది, మాత్ ఈటెన్. ఫోర్త్ ఆప్షన్. రీఅరేంజ్మెంట్. వి ఎంటర్డ్ అండ్ డాష్ అండ్ హ్యాడ్ బీన్ అసైన్డ్. ఆల్రెడీ ఇక్కడ ఎంటర్డ్ అన్నాడు, హ్యాడ్ బీన్ మే ఆర్ మే నాట్ బి. వి ఎంటర్డ్ అండ్ టు రాదు, అండ్ తర్వాత 2 అస్సలు రాదు. వి ఎంటర్డ్ అండ్ ఫౌండ్ వచ్చే ఛాన్స్ ఉంది. వి ఎంటర్డ్ అండ్ ఫౌండ్ దట్ ఏ హట్ హ్యాడ్ బీన్ అసైన్డ్ టు. అసైన్డ్ తర్వాత ఎప్పుడు 2 రావాలి. సో XY ఉన్నది ఆన్సర్ అవుతుంది. XY నో, XY yes, no. Answer is third one. We entered and found that a hut had been assigned to each of us. The resulting brain change is a dash. Brain change is committant of, no. It is the sensation. Maybe it is regarded as the true, the sensation, the sensation. The true committant, yes. ZX is the answer. No. ZXY. Fourth one. Who taught you to ride? ఇలా హూ తోని యాక్టివ్ వాయిస్ లో ఇచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే, హూ ఇచ్చినప్పుడు బై హూమ్ తీసుకోవాలి. బై హూమ్ తో స్టార్ట్ వస్తుంది. హూ వచ్చిందంటే బై హూమ్ రావాలి మనకి. బై హూమ్ అండ్ టాట్ V2 కాబట్టి ఏం తీసుకోవాలి? V2 ఉన్నప్పుడు was or were రావాలి ప్యాసివ్ వాయిస్. ఈజ్ అన్నాడు రాదు. By whom were you taught? Yes. Riding by you? No. Riding by you? No. Answer is second one. By whom were you taught to ride?
Sheetal said to me, how have you solved this problem? డైరెక్ట్ ఇండైరెక్ట్ కన్వర్షన్ చేసేటప్పుడు డైరెక్ట్ స్పీచ్ లో ఏదైతే ప్రెసెంట్ వర్డ్స్ ఉంటాయో అవి పాస్ట్ లోకి చేంజ్ చేసేసుకోవాలి. హ్యావ్ ఇచ్చిండు ఇక్కడ, హ్యావ్ ఇచ్చాడు కాబట్టి దీన్ని పాస్ట్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? హ్యాడ్ ఉన్నది ఆన్సర్. శీతల్ ఆస్క్డ్ మీ హౌ ఐ హ్యాడ్, ఎస్. శీతల్ ఆస్క్డ్ మీ హౌ ఐ హ్యావ్ రాదు. శీతల్ ఆస్క్డ్ మీ హౌ ఐ హ్యాడ్, ఎస్ ఇది కాదు. సో ఆన్సర్ 1 కానీ 3 కానీ. 1 కి 3 కి డిఫరెన్స్ చూద్దాం. శీతల్ ఆస్క్డ్ మీ హౌ ఐ హ్యాడ్ సాల్వ్డ్ దట్ ప్రాబ్లం. శీతల్ ఆస్క్డ్ మీ హౌ ఐ హ్యాడ్ సాల్వ్డ్ దిస్ ప్రాబ్లం. సో డైరెక్ట్ లో ఇక్కడ దిస్ ఉంటే ఇండైరెక్ట్ వచ్చేసరికి ఏమవుతుంది? దిస్ కాస్త దట్ అవుతుంది. సో దిస్ ఉన్నది కాదు, దట్ ఉన్నదే ఆన్సర్. ఫస్ట్ వన్. లాస్ట్ సెక్షన్ క్లోజ్ టెస్ట్. The woodpeckers of the west, with one exception, are different dash those of the east. Woodpeckers, west woodpeckers, east woodpeckers సేమ్ కాదు, డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ కి ఏ ప్రిపోజిషన్ వాడతాం? డిఫరెంట్ ఫర్ నో, డిఫరెంట్ ఫ్రమ్ ఎస్, డిఫరెంట్ ఆఫ్, డిఫరెంట్ టు రాదు, డిఫరెంట్ ఫ్రమ్. అంటే ఈస్ట్ వుడ్ పెకర్స్ కి వెస్ట్ వుడ్ పెకర్స్ చాలా డిఫరెంట్ ఉంది. దే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. And so are the flycatchers, the grosbeaks, the orioles, the tanagers, and the hummingbirds. అలానే ఈ మిగతా బర్డ్స్ కూడా ఈస్ట్ బర్డ్స్ కి వెస్ట్ బర్డ్స్ కి డిఫరెన్స్ ఉంటుందంట. ద హమ్మింగ్ బర్డ్స్ అండ్ డాష్ మెనీ ఆఫ్ ద స్పారోస్. ఇదంతా కామాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. డాష్ మెనీ ఆఫ్ ద స్పారోస్ అండ్ వచ్చే ఛాన్స్ ఉంది కంటిన్యూషన్ కాబట్టి. బికాజ్ అంటే ఇక్కడ రీజన్ రావాలి, రీజన్ ఏం చెప్పలేదు. బట్ నెగిటివ్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ దాకా పాజిటివ్ వచ్చిన తర్వాత నెగిటివ్ చెప్తే బట్ రావాలి, బట్ రాదు. ఇఫ్ కండిషన్ ఆన్సర్ ఇస్ అండ్. సో అండ్ మెనీ ఆఫ్ ద స్పారోస్ డాష్ ఆఫ్ ద పర్పుల్ అండ్ బ్రాంజ్డ్. బిసైడ్ అంటే పక్కన పొజిషన్ చెప్పడానికి వాడతాము. సో అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 2 ఉండాలి, నెక్స్ట్ ఆఫ్ ద రాదు. ఇన్స్టెడ్ ఆఫ్ వస్తుంది, నియర్ ఆఫ్ రాదు. సో సింప్లీ థర్డ్ వన్. ఇన్స్టెడ్ ఆఫ్ ద పర్పుల్ అండ్ బ్రాంజ్డ్ గ్రాకిల్స్, the latter are dash seen on the plains. The latter అంటే సెకండ్ చెప్పడం జరిగింది. ఫస్ట్ చెప్పిన దాన్ని ఫార్మర్ అంటాం, సెకండ్ చెప్పిన దాన్ని లాటర్ అంటాం. ఇక్కడ ఫస్ట్ చెప్పింది ఇది పర్పుల్ ఏమో ఫార్మర్ ముందు చెప్పింది, బ్రాంజ్డ్ ఏమో లాటర్. అయితే ద బ్రాంజ్డ్ గ్రాకిల్స్ ఆర్ డాష్ సీన్. దే ఆర్ సమ్ టైమ్స్ సీన్, సమ్ టైమ్స్ ఎస్. ఎట్ ఏ టైమ్ ఉండాలి, ఎనీ టైమ్ సీన్ నో. దే ఆర్ సమ్ టైమ్స్ సీన్. అవి కొన్ని సందర్భాల్లో కనబడతాయి అన్నమాట. ఎక్కడ? ప్లెయిన్స్ మీద కనబడతాయి. ప్లెయిన్స్ ఆఫ్ కొలరాడో అనే ప్లేస్ లో కనబడుతుంది. బట్ ఆర్ నాట్ కామన్. ద రాకీస్ బోస్ట్ ఆఫ్ బ్రీవర్స్ బ్లాక్ బర్డ్ డాష్ హ్యాబిట్స్. బర్డ్ యొక్క హ్యాబిట్స్ అంటున్నాడు. సో ద రాకీస్ బోస్ట్ ఆఫ్ బ్రీవర్స్ బ్లాక్ బర్డ్ డాష్. బ్లాక్ బర్డ్ హూజ్ హ్యాబిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బ్లాక్ బర్డ్ హూ హ్యాబిట్స్, హ్యాబిట్స్ ఇది నౌన్. నౌన్ ముందు WH వర్డ్ వాడాలి అంటే మనకి హూజ్ అనే రావాలి. హూ హ్యాబిట్స్ రాదు, హూమ్ హ్యాబిట్స్ రాదు, హూ ఎవర్ రాదు. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్. Whose habits are not as prosaic as his name would indicate. That's all about now. Thank you for your participation.